నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. తెలుగు ప్రజలందరికీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా వెలుగు దినపత్రిక చూసుకున్నట్లయితే అదాని ముడుపులపై ఎంపీల ఆందోళన, జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్. మోడీ అదాని బొమ్మలున్న సంచులతో పార్లమెంటు ఆవరణలో ప్రదర్శన. రాహుల్తో కలిసి నిరసనలో పాల్గొన్న ఎంపీలు గడ్డం వంశీ, చామాల, మల్లు, అనిల్. నిన్న పార్లమెంటు మళ్ళీ వాయిదా పడ్డటువంటి పరిస్థితి. మోదీ అయితే వస్తలేడు, ఈ విషయం పైన మాట్లాడతలేడు. లేదు మోదీ రావాలే, వీళ్ళ విషయం మాట్లాడాల్సిందేనని ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద అయితే మళ్ళా నిన్న సభ వాయిదా పడ్డటువంటి పరిస్థితి. పులి సంకటం, గోదావరి వెంట పెరిగిన పెద్ద పులుల సంచారం. టైగర్ మూమెంట్ను ట్రాక్ చేస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్లు. వాటి కదలికలు చెప్తే వేటగాళ్లతో టైగర్స్కు ముప్పు, చెప్పకపోతే వాటితో ప్రజలకు ప్రమాదం. గతంలో వేటగాళ్ల దాడులకు పెద్ద సంఖ్యలో బలైన పులులు. ఉమ్మడి ఆదిలాబాద్లో ఈ మధ్య పులుల దాడిలో 3 మృతి. ఇంకా చూడండి, పులులు ఎక్కువైనాయంట. ఒకవేళ పులులు ఎక్కువైనవి ఇక్కడిక్కడ ఉన్నాయి అని చెప్తే వేటగాళ్లతోని పులులకు ప్రమాదం, వేటగాళ్ళు దాడి చేయొచ్చు వాటిపైన. లేదు అని చెప్తే ఆ పులులు ప్రజల మీద దాడి చేయొచ్చు. పులి సంకటం అని చెప్పేసి ఈ వార్త. కొన్ని రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులుల సంచారం పెరగడం అటు ఫారెస్ట్ ఆఫీసర్లకు ఇటు అటవీ సమీప పల్లె ప్రజలకు సంకటంగా మారింది. ఆసిఫాబాద్ జిల్లాలో పత్తి ఏరుతున్న మహిళను పులి చంపడం, మరో రైతుపై దాడి చేయడంతో జనాలకు కంటి మీద కునుకు కరువైంది. తాజాగా ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పులి కనిపించడంతో ఆ ప్రాంతవాసుల్లో టెన్షన్ మొదలైంది. పులి ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందోనని ప్రజలు వేటగాళ్ల టైగర్కు ఎక్కడ ఎలాంటి ముప్పు పొంచి ఉంటుందోనని అటవీ అధికారులు హైరాణ పడుతున్నారు. ఆయా జిల్లాల్లో ఎప్పటికప్పుడు టైగర్ మూమెంట్స్ను ట్రాక్ చేస్తున్న ఆఫీసర్లు పులుల కదలికలను గుర్తించి బయటికి చెప్తే ఏమవుతుందోనని ఓవైపు, చెప్పకపోతే ప్రజలకు ప్రమాదం జరిగితే ఎలా అని మరోవైపు ఒక్కిరిబిక్కిరవుతున్నారు. సాధారణంగా పులుల రక్షణ దృష్ట్యా వాటి మూమెంట్ ఫారెస్ట్ ఆఫీసర్లు బహిర్గతం చేయరు. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల పులుల దాడులు పెరగడంతో ప్రజలు చెప్పక తప్పనిసరి పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజల్ని వెంటాడుతున్న భయం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ జోన్కు తిప్పేశ్వర్, తడోబా అభయారణ్యాల నుంచి పెద్ద పులులు వచ్చాయని ఫారెస్ట్ ఆఫీసర్లు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా తోడ్, నిర్మల్ జిల్లా కుంటాల, సారంగపూర్, మామడ, పెంబి, కడెం, మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట, హాజీపూర్, కాశీపేట, ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం పరిసరాల్లో ఇటీవల వాటి కదలికలను గుర్తించారు. పులులు ఎక్కువ అవుతున్నాయట. పులులు ఉన్నాయని చెప్తే వేటగాళ్ళతోని పులులకు ప్రమాదం. వాస్తవంగానైతే చెప్పరు, కానీ చెప్పాల్సి వస్తుందట. ఎందుకంటే ఈ పులుల నుండి అక్కడ ఉన్న సమీప గ్రామాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండడానికి. ఊరికో రెవెన్యూ ఆఫీసర్, కొత్త ROR డ్రాఫ్ట్ చట్టం 2024 రెడీ. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదానికి ఛాన్స్. పాత VROలకు కొత్త జాబ్ చార్ట్, 18 రకాలకు పైగా డ్యూటీలు. VROలకు కొత్త జాబ్ చార్ట్ అట, 18 రకాలకు పైగా డ్యూటీలు. 12,000కు పైగా రెవెన్యూ అధికారుల నియామకాలానికి కసరత్తు. సగం మంది పాత VROలకే ఛాన్స్, మిగతా సగం మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్. గెట్టు పంచాయతీలకు చెక్కు పెట్టేలా సర్వే విభాగం బలోపేతం. పాత VROల నుంచి 1000 మంది సర్వేయర్లను తీసుకోవాలని నిర్ణయం. ఇకపై ఆన్లైన్తో పాటు మాన్యువల్గాను రికార్డుల నిర్వహణ. క్షేత్రస్థాయిలో భూ సమస్యలను పరిష్కరించే లక్ష్యంగా రెవెన్యూ వ్యవస్థ బలోపేతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా గత సర్కార్ రద్దు చేసిన VRO, VRA పోస్టుల స్థానంలో ప్రతి ఊరికి ఒక గ్రామాధికారిని నియమించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రస్తుతానికి VROలుగా పరిగణిస్తున్న వీరికి కొత్త జాబ్ చార్టును ఉన్నతాధికారులు సిద్ధం చేస్తున్నారు. రెవెన్యూ శాఖ ద్వారా గ్రామాల్లో 18 రకాల డ్యూటీలు ఉంటాయని చెప్తున్నారు. ఈ రెవెన్యూ అధికారులకు తోడు గ్రామాల్లో గెట్టు పంచాయతీలను తీర్చిదిద్దేందుకు పెద్ద సంఖ్యలో సర్వేయర్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో VROలుగా పనిచేసిన వివిధ శాఖలకు బదిలీ అయిన పాత VROలను అనుభవం ఉన్న వారిని సర్వేయర్లుగా తీసుకోవాలని సర్కార్ భావిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 12,000కు పైగా గ్రామాలుండగా ప్రతి గ్రామానికి ఒక అధికారి చొప్పున కొత్తగా 12,000 రెవెన్యూ ఆఫీసర్లు నియమించనున్నారు. మళ్ళా రెవెన్యూ ఆఫీసర్లు నిర్ణయించబోతున్నారంట. ఈ గెట్టు పంచాయతీలు, ఈ భూమి పంచాయతీలు, ఇవన్నిటిని పరిష్కరించేటట్టు అక్కడ ఎవరికైతే అనుభవం ఎక్కువ ఉంటుందో, వాటిని ఎవరినైతే ఆ సమస్యలను పరిష్కరించేంత సమర్థులు ఉంటారో వాళ్ళకే పగ్గాలు చెప్పబోతున్నామని చెప్పేసి ఒక వార్త.
పాఠ్య పుస్తకాల్లో రాష్ట్ర గీతం తెలంగాణ తల్లి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి 1వ తరగతి నుంచి 10వ తరగతి టెక్స్ట్ బుక్లోకి ముద్రణ. రాష్ట్ర గీతం తెలంగాణ తల్లి ఫోటోను పాఠ్య పుస్తకాల్లో ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం 2025-26 పుస్తకాల్లో ఈ చేర్పులు చోటు చేసుకోనున్నాయి. త్వరలోనే 1వ తరగతి నుంచి 10వ తరగతి పుస్తకాల ముద్రణ ప్రారంభం కానుంది. ఈ పుస్తకాల్లో రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ, ఇటీవల ప్రభుత్వ అధికారికంగా ఆమోదించిన తెలంగాణ తల్లి ఫోటోను ముద్రించాలని నిర్ణయం తీసుకున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి మంగళవారం వెల్లడించారు. ప్రస్తుతం పుస్తకాల్లో ప్రతిజ్ఞతో పాటు జాతీయ గీతం, జాతీయ గేయం ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లైన గత సర్కార్ రాష్ట్ర గీతాన్ని అధికారికంగా నిర్ణయించలేదు. ఇక నుంచి స్కూల్ పిల్లలకు తెలంగాణ తల్లి ఫోటో గురించి, తెలంగాణ పాఠ్య పుస్తకాల్లో ఆ తెలంగాణ యొక్క చరిత్ర ఎట్లా ఉంటుందో దానికి ప్రతిబింబంగా ఉన్న తెలంగాణ తల్లిని గురించి బోధించే ప్రయత్నం చేస్తున్నారంట. ఇంకోటి ఏంటంటే పొద్దుగాల మార్నింగ్ ప్రేయర్ అవుతుంది స్కూల్లో. ఆ స్కూల్లో ప్రేయర్లో జయ జయ హే తెలంగాణ పాటను కూడా ప్రతిరోజు పాడే విధంగా ఆదేశాలు జారీ చేస్తున్నట్టు వచ్చినటువంటి వార్త. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఈ పాట పాడిరు, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ పాడలేరు కూడా. కానీ మళ్ళీ తిరిగి ఆ పాటను ప్రతి స్కూల్లో పాడే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు విషయం. ఎస్ఎం కృష్ణ కన్నుమూత కర్ణాటక సీఎంగా కేంద్ర మంత్రిగా సేవలు, అనారోగ్యంతో తుదిశ్వాస వెల్లడించిన కుటుంబ సభ్యులు. 50 ఏళ్ల పాటు కాంగ్రెస్ నేతగా ప్రజాసేవ, పద్మవిభూషణ్తో సత్కరించిన కేంద్రం. 2017లో బీజేపీలో చేరిక, 2023లో రాజకీయాలకు రిటైర్మెంట్. సంతాపం ప్రకటించిన ప్రధాని మోదీ కాంగ్రెస్ చీఫ్ ఖర్గే కన్నుమూసినట. ఎస్ఎం కృష్ణ. టారిఫ్ వార్లో ఎవరు గెలవలేరు, ట్రంప్కు చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ కౌంటర్. తీన్మార్, రూపాయి విలువ బాగా పడిపోయింది, కాస్త చూసి ధర్మం చేయండి సార్. రూపాయి విలువ బాగా పడిపోయిందని చెప్పేసి బెగ్గింగ్ చేసుకుంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. రాజ్యసభ చైర్మన్పై అవిశ్వాసం. రాజ్యసభ చైర్మన్ జగదీష్ ధన్ఖడ్పై ఇండియా కూటమి పార్టీలు మంగళవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు 50 మంది ఎంపీలు అవసరం కాగా 60 మంది సంతకాలు చేసినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. రాజ్యసభ చైర్మన్ మాకు మైక్ ఇస్తలేడు, మేము మాట్లాడేంత సమయం ఇస్తలేడని చెప్పేసి అవిశ్వాసాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఏకో టూరిజంపై ఫోకస్. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఏకో టూరిజం పాలసీ రెడీ చేసింది. ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని భావిస్తున్నది. ఇందుకోసం డెవలప్మెంట్ చేసేందుకు పలు ప్రాంతాలను గుర్తించారు. ఏకో టూరిజం కొన్ని ప్లేస్లను గుర్తించి డెవలప్ చేయాలని చెప్పేసి చూస్తున్నదంట. 17న రాష్ట్రపతి రాక, శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 17 నుంచి 21 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేస్తారు. ఈ మేరకు ఏర్పాట్లైన ఉన్నతాధికారులు సిఎస్ శాంతి కుమారి సెక్రటరియట్లో మంగళవారం రివ్యూ చేశారు. మరొకసారి రాష్ట్రపతి రాబోతున్నదంట. ఇదేంది డ్రంక్ అండ్ డ్రైవ్. 10,000కు పైగా డ్రైవింగ్ లైసెన్సులు రద్దు. 70% మంది తాగి బండి నడిపి పట్టుబడినోళ్లే. 6 నెలల పాటు క్యాన్సిల్, ఇంకా పొడిగించే ఛాన్స్. తీవ్ర ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఆర్డీఏ కొరడా. ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ పోలీసుల సిఫారసు మేరకు ఈ నిర్ణయం. లైసెన్స్ రద్దుపై బాధ్యులకు సమాచారం ఇచ్చిన అధికారులు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై రాష్ట్ర రవాణా శాఖ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి నవంబర్ 30 వరకు కేవలం 8 నెలల కాలానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,113 మంది డ్రైవింగ్ లైసెన్సులను 6 నెలల పాటు రద్దు చేశారు. ఇందులో 70% వరకు మందుబాబుల లైసెన్సులే ఉన్నట్టు ఆర్డీఏ అధికారులు వెల్లడించారు. మందు తాగి రెండోసారి, మూడోసారి పోలీసులకు పట్టుబడ్డ వారి
లైసెన్సులను కోర్టు ఆదేశం మేరకు ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ పోలీసులు చేసిన సిఫారసుతో రవాణా శాఖ అధికారులు రద్దు చేశారు. ఈ విషయాన్ని రవాణా శాఖ అధికారులు సంబంధిత లైసెన్స్ దారులకు లేఖల ద్వారా తెలియజేశారు. ఏ కారణాలపై డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేస్తున్నారో చెబుతూ లైసెన్స్ దారులకు ఆర్టీఏ అధికారులు నోటీసులు పంపించారు. రద్దయిన లైసెన్సులతో 70% మందుబాబులవి కాగా మరో 30% ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, హెవీ లోడ్తో రోడ్లపై భారీ వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ వాహనదారులవి ఉన్నాయి. రద్దు పొడిగించే అవకాశం. సాధారణంగా రవాణా శాఖ అధికారులు ఏటా ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఒక సంవత్సరంగా పరిగణించి ఒకేసారి డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేస్తారు. చూడండి, కేవలం 6 నెలల్లోనే 8 నెలల్లో 10,113 లైసెన్సులను రద్దు చేసిందట రవాణా శాఖ. దీంట్లో ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వాళ్ళే, మందు తాగి బండి నడిపిన వాళ్ళే. ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్లు కూడా ఎట్లుంటాయంటే, ఆ మూల కాడ వైన్స్ ఉంటుంది, ఆ మూల తిరగంగానే పోలీసు వాళ్ళు ఉంటారు. రోడ్డు మీదనే వైన్స్లు ఉంటాయి, మెయిన్ రోడ్డు మీదనే వైన్స్లు ఉంటాయి. కలకల చెక్ 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 మెరుస్తూ వైన్స్లో అవపడతాయి. అది దాటంగానే పోలీసు వాళ్ళు మూతికాడ మిషన్ పెడతారు. ఏడ వైన్స్లు ఉంటాయో, ఏడ మూల మలుపు ఉంటుందో వైన్స్ కనపడకుండా వైన్స్ దాటంగానే పోలీసు వాళ్ళు ఇవి పెడతారు. మరి ఇంతగానో తాగుబోతులు అవుతున్నప్పుడు, ఇంత విచ్చలవిడిగా మద్యాన్ని అమ్ముతున్నప్పుడు గ్రామాల్లో అదే పరిస్థితి, పట్టణ ప్రాంతాల్లో అదే పరిస్థితి. తాగి బండ్లు నడపక ఏం చెప్తారు? ఓ దిక్కు ప్రభుత్వమే మొత్తం విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నది అంటే ఇది డబుల్ గేమ్ షో అన్నట్టు. ఇది అటు తాగి దోపిడీ చేయడం, మందుతో డబ్బులు సంపాదించడం, మందు తాగిన తర్వాత మళ్ళీ డబ్బులు సంపాదించడం. తాగుమని వీళ్ళే చెప్తారు, తాగితే మళ్ళీ పెనాల్టీ వీళ్ళే కడతారు. సో ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ పరిస్థితి. స్టాక్ మార్కెట్లో కోటి నష్టం, ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నం, 4 పరిస్థితి విషమం. మంచిర్యాల జిల్లాలో ఘటన. స్టాక్ మార్కెట్లో భారీగా డబ్బులు నష్టపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన 4 పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడ్డారు. వీరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కాశీపేట గ్రామానికి చెందిన సముద్రాల మొండయ్య, శ్రీదేవి దంపతులు. వీరికి కూతురు చైతన్య, కొడుకు శివప్రసాదులు ఉన్నారు. స్టాక్ మార్కెట్లో కోటి నష్టమైంది అని చెప్పేసి సూసైడ్ అటెంప్ట్ చేసినారంట. గెట్టు పంచాయతీ, గొడ్డలితో పాలులపై దాడి, 4 తీవ్ర గాయాలు, ఒకరి కండిషన్ సీరియస్. దాడి చేసిన వ్యక్తులు పరారు, గాలిస్తున్న పోలీసులు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాలలో ఘటన. భూ వివాదంలో అన్నదమ్ముల పిల్లలు గొడ్డలితో నరుక్కున్నారు. ఈ ఘటనలో 4 తీవ్ర గాయాలు కాగా ఒకటి పరిస్థితి సీరియస్గా ఉన్నది. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామంలో ఈ ఘటన మంగళవారం జరిగింది. గ్రామంలో గత కొన్నేళ్లుగా సర్వే నెంబర్ 155కు సంబంధించిన భూ తగాదాలు నడుస్తున్నాయి. ఇగో పాలొల్ల పంచాయతీ, పాలొల్లు గొడ్డలతో దాడి చేసుకున్నారంట. గెట్టు కోసం, గెట్టు పంచాయతీలా గొడ్డల్లాగా నరుక్కునే కాడివి ఏందంట. తాండూరు ట్రైబల్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్. కిచిడి తిన్న విద్యార్థులకు వాంతులు, విరేచనాలు, 15 మందికి అస్వస్థత. ప్రభుత్వ దవాఖానలో చికిత్స. 14 మంది డిశ్చార్జ్, మరొకరికి కొనసాగుతున్న ట్రీట్మెంట్. పురుగుల అన్నం, నీళ్ళచారు పెడుతున్నారని స్టూడెంట్ ఆరోపణ. భోజనం బాగానే ఉందని ఆర్డీఓ వెల్లడి. వికారాబాద్ జిల్లాలో తాండూరులోని సాయిపూరు ట్రైబల్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 15 మంది విద్యార్థులు కడుపు నొప్పితో బాధపడ్డారు. వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. దీంతో వారిని సిబ్బంది వెంటనే తాండూరు కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందించారు. తాండూరు ట్రైబల్ హాస్టల్లో విద్యార్థినిలు ఉండే హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగిందట. విద్యార్థులు చెప్తున్న విషయం ఏంటంటే, నీళ్ళచారు, పురుగుల అన్నం పెడుతున్నారు అని చెప్పేసి విద్యార్థులు చెప్తుంటే, ఇంకో పక్క ఆర్డీఓ ఏమో అన్నం బాగానే ఉందని చెప్తున్నా చెప్పేసి. చూడండి, రోజు దినం ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉన్నాయి సంఘటనలు. ఈ సంఘటనల మీద ప్రభుత్వం స్పందించకపోగా తిరిగి ఏమని విమర్శిస్తుంటుంది అంటే, దీని వెనుక బీఆర్ఎస్లో కుట్రుంది, దీని వెనుక ఆ లీడర్ కుట్రుంది. అరే బువ్వ పెట్టలేని తెలంగాణ ఓదిక్కిది ప్రజాపాలన అని చెప్పుకుంటారు. కనీసం స్కూల్లో పిల్లలకు బువ్వ పెట్టలేనంత దీనస్థితిలో ఉంది. ఓదిక్కు ప్రజాపాలన అని చెప్పేసి సంబరాలు చేస్తారు, కోట్లు ఖర్చు పెట్టి.
కనీసం ఇక్కడ పిల్లలకు తిండి దిక్కులేదు. ఇది వెలుగు పేపర్లో ఉన్నటువంటి విషయాలు. ఇక దిశ పేపర్ను చూసుకుందాం. అగ్రరాజ్యాల చెరలో అంతర్జాతీయ న్యాయం, భద్రతా మండలి దేశాలు వ్యతిరేకిస్తే తీర్పు చెల్లదు, న్యాయస్థానం తీర్పు అమలుకు ఏర్పాటు కాని వ్యవస్థలు, పుతిన్ నెతన్యాహు సహా పలువురికి అరెస్టు వారెంట్లు, అంతర్జాతీయ కోర్టు తీర్పులపై అగ్రదేశాల ఒత్తిళ్లు, అసెంబ్లీ ఆవరణలో ఫోటోలు వీడియోలు బ్యాన్, సభ లాబీల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు, గొంతు నొక్కే ప్రయత్నమని బీఆర్ఎస్ మండిపాటు, తెలంగాణ శాసనసభ ఆవరణలో ఫోటోలు వీడియోలు తీయడాన్ని బ్యాన్ చేశారు. ఈ మేరకు అసెంబ్లీ లాబీల్లో హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. తాము చేపట్టే ఆందోళనలను ఫోటోలను వీడియోలు బయటికి రాకుండా ప్రభుత్వం ఇలా చేస్తుందని, శాసనసభ లోపల వెలుపల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ మండిపడ్డది. ప్రజాపాలన అంటూ అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్నదని ఆరోపించింది. ఇక పైన అసెంబ్లీ బయట వీళ్ళు నిరసన తెలిపిరుగా, మొన్న ఎవరు రేవంత్ రెడ్డి బొమ్మ, అదాని బొమ్మ వేసుకొని అక్కడ చిన్న తోపులాట జరిగిందిగా. ఇక నుంచి అవన్నీ దృశ్యాలు మనకు కనబడి అక్కడికి కెమెరాలు బ్యాన్. వీళ్ళు తెలిపే నిరసన బయటికి రాదు. ఒక రకంగా ఇది వాస్తవంగా గొంతు నొక్కే ప్రయత్నమే, వాస్తవమే బీఆర్ఎస్ వాళ్ళు అనేది. ఇన్ని రోజుల నుంచి కూడా ఎప్పుడు లేదు, ఏ సర్కారు కూడా ఇట్లా చేయలే. వీళ్ళే చెప్తారు మీకు నిరసన తెలిపే హక్కు ఉంది, మీకు ధర్నాలు చేసే హక్కు ఉంది, మీరు ప్రశ్నించవచ్చు అని చెప్పేసి. కానీ నిరసిస్తానికి అది బయటికి రాకుండా గొంతు నొక్కే ప్రయత్నం అది వాస్తవంగా. భూధార్ బెస్ట్, కొత్త ఆర్ఓఆర్ చట్టంలో ప్రత్యేకాంశం, రైతులకు ఆధార్ తరహా కార్డులు, అందుకే పిఎంయు కమిటీ ఏర్పాటు, చట్టంలో ఎందుకంటూ కొందరు విమర్శలు, అవసరం లేదంటూ రిపోర్టులు, కేంద్రం కన్నా ముందే తెలంగాణ ప్లాన్, అనేక ప్రయోజనాలతో కూడిన అంశం. భూ సమస్యల పరిష్కారానికి కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకువస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందులో భూధార్ను చేర్చింది. ప్రతి మనిషి చిరునామా గుర్తింపును తెలిపే ఆధార్ మాదిరిగానే ప్రతి ఆస్తికి భూధార్ కార్డును జారీ చేయాలని నిర్ణయించింది. ఇది ప్రాపర్టీ అడ్రస్ను చెబుతుంది. ఏ భూ సంస్కరణకు తీసుకురావాలన్నా ఈజీగా అమలు చేసేందుకు వీలుగా ఈ యూనిక్ కోడ్ దోహదపడుతున్నది. ఇప్పటి వరకు మాన్యువల్ రెఫరెన్స్ని క్రియేట్ చేశారు. కొత్త చట్టం ద్వారా జియో ట్యాగ్స్ ప్రాపర్టీ గుర్తించే వీలవుతుంది. దీంతో ఇప్పటిదాకా రైతులకు మాత్రమే యూనిక్ నెంబర్ను ఇక ప్రతి ప్రాపర్టీకి ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో అక్రమాలకు చెక్ పడడమే కాకుండా ఆస్తికి సరైన గుర్తింపు ఇస్తూ భూమి, ఆస్తి హక్కుదారులకు తోడ్పాటు అవుతుంది. కేంద్రం సూచనలకు అనుగుణంగా దేశంలో రైతులందరికీ సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు వీలుగా ఆధార్ తరహా కార్డుల జారీకి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నమోదు వ్యవస్థను నెలకొల్పాలని ఆదేశించింది. రాష్ట్రాల్లో ఇప్పుడు మనకు ఆధార్ కార్డు ఎట్లుంటుంది, ఆధార్ కార్డులో నీ పేరు, మీ డాడీ పేరు, నీ పుట్టిన సంవత్సరం, నీది ఏ ఊరు, నీ అడ్రస్ మొత్తం ఉంటుంది కదా. ఇప్పుడు భూములకు కూడా అట్లా ఒక కార్డు ఇస్తున్నారట. ఆ భూముల కార్డు ఇస్తే ఆ కార్డు మీద మొత్తం నీకు ఎంత భూమి ఉంది, ఏముంది అదంతా బయటపడుతుంది. శిల్పా లేఅవుట్ సెకండ్ ఫ్లైఓవర్కు ఫండ్స్ అదనంగా రూపాయలు 11.13 కోట్ల మంజూరు. పెరిగిన పన్నుల నేపథ్యంలో కేటాయింపు, త్వరలోనే పూర్తి కానున్న పనులు. ముదిరిన మంచు వివాదం, జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి, ఖండించిన జర్నలిస్ట్ సంఘాలు. జర్నలిస్టులపై దాడి చేస్తున్న మోహన్ బాబుకు రాచకొండ సిపి నోటీసులు. మనోజ్ మౌనికను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన మోహన్ బాబు, గేట్లు దోసుకొని లోపలికెళ్ళిన మనోజ్ను తోపులాట. ఆడియో రిలీజ్ చేసిన తండ్రి గాయంతో ఆసుపత్రిలో చేరిక, వైరల్ అవుతున్న పని మనిషి మాటలు. నిన్న మోహన్ బాబు బయటికి వస్తుంటే ఇక మీడియాలోకి అయితే మొత్తం తెల్లారులైతే ఆనే పోయి కూర్చున్నారు. కెమెరాలు పెట్టుకొని ఇక ఆనే తిండి, ఆనే నిద్ర. ఏమైంది సార్ అడగనికి పోతే వాళ్ళదే మైకు ఉంచుకొని కొట్టే ప్రయత్నం చేసిండు. అట్లా కొట్టుడు 100% రాంగే. ఎందుకంటే వీళ్ళ స్కూల్కి సంబంధించి వీళ్ళు చేసే కార్యక్రమాలన్నిటి గురించి, వీళ్ళు చేసే సినిమాల గురించి మీడియా కావాలి. కానీ మీడియా కూడా మొత్తం అదే పనిగా పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి, అదొక్క సమస్య కాదు.
స్టూడెంట్స్ ఎందరు, టీచర్లు ఎందరు? లెక్కలు తీస్తున్న విద్యాశాఖ 2024-25లో 1899 స్కూళ్లలో జీరో ఎన్రోల్మెంట్. అందులో ఉన్న 580 మంది టీచర్ల ఇతర స్కూల్లోకి సర్దుబాటు. 10 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలలు 4324, అందులో 3326 మంది టీచర్లు. సర్దుబాటుకు అధికారుల కసరత్తు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎందరున్నారు, టీచర్లు ఎంతమంది ఉన్నారనే లెక్కలను విద్యాశాఖ సేకరిస్తున్నది. 2024-25 విద్యా సంవత్సరంలో 1899 ప్రభుత్వ పాఠశాలలో ఒక విద్యార్థికి సైతం ప్రవేశం పొందలేదని తేలింది. ఈ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న 580 మంది టీచర్లను ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేశారు. ఒకే విద్యార్థి ఉన్న పాఠశాలలు 53 ఉండగా 10 మందిలోపు స్టూడెంట్ ఉన్న పాఠశాలలు 4324 ఉన్నాయి. అందులో 3326 మంది టీచర్లు ఉన్నారు. వీరిని సైతం అవసరమైన చోట సర్దుబాటు చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. ఒక్కో తన పిల్లలు ఉన్నారు, టీచర్లు లేరా, ఆ టీచర్లు లేని కాడ ఇక్కడ సర్దుబాటు చేస్తూ వీళ్ళని అక్కడే చేర్చే ప్రయత్నం చేస్తున్నది. కేసీఆర్తో 4 స్తంభాల ఆట ఆడుతున్న కేటీఆర్, హరీష్, కవిత, సంతోష్. కేటీఆర్ ఆఫ్టర్ ఒక ఎమ్మెల్యే, వర్క్ చేయనోడు వర్కింగ్ ప్రెసిడెంట్. రేవంత్, కేసీఆర్ ఇద్దరు దుర్మార్గులే. ఎంపీ ధర్మపురి అరవింద్. ఎంతసేపు ఉన్న కేసీఆర్ను తిట్టడం తప్ప ఈయనకు ఇంకో పని ఉండదు. ఈయన ఏం పని చేస్తాడో చెప్పాడు. ఈయన ఇచ్చిన మేనిఫెస్టో ఏంటో, ఈయన ప్రజలకు చేస్తా అన్నదేంటో, ఈయన చేసిందేంటో కూడా ఉండదు. ప్రెస్ మీట్ పెట్టిరంటే వాళ్ళని తిట్టడమే. ఒకరికి ఒకే పదవి, కాంగ్రెస్లో డ్యూయల్ పోస్టులకు చెక్. పార్టీలో కొత్త విధి విధానాలకు పీసీసీ కసరత్తు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు మినహాయింపు. వీరిలో నుంచి ఒకరికి వర్కింగ్ ప్రెసిడెంట్. సీఎం, మంత్రులు అభిప్రాయాల సేకరణ. కాంగ్రెస్ కార్యవర్గంపై స్టేట్ చీఫ్ ఫోకస్. వారం రోజుల్లో ఏఐసీసీకి లిస్టు పంపించే ఛాన్స్. రాష్ట్ర పార్టీకి త్వరలోనే కొత్త టీం. అటు బీజేపీ వాళ్ళు, ఇటు వీళ్ళు కూడా అన్నట్టు. కాంగ్రెస్లో డ్యూయల్ పోస్టులకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఒక నేతకు 2 పదవులు ఉండకూడదని పీసీసీ ఈ మేరకు నిర్ణయించింది. ఈ ప్రపోజల్ ఏఐసీసీ సైతం ఓకే చెప్పినట్టు పీసీసీ వర్గాలు తెలిపాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్రం ఈ నిబంధనల నుంచి మినహాయించనున్నారు. ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నోళ్లకు ఈ రూల్స్ వర్తించదు. వెసులుబాటు కల్పించాలని పార్టీ భావిస్తున్నది. ఇదే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డికి సైతం వివరించామని, ఆయన ఓకే చెప్పారని పీసీసీలోని ఓ కీలక నేత చెప్పారు. కేబినెట్ మంత్రులు అభిప్రాయాలను సేకరిస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రాసెస్ తర్వాత వారం రోజుల్లో ఏఐసీసీకి లిస్టు పంపించనున్నారు. ఏఐసీసీ పరిశీలన అనంతరం కొత్త కమిటీ ప్రకటన ఉండనున్నది. మళ్ళీ కసరత్తు. కాంగ్రెస్ పార్టీలో కొత్త కమిటీ ఏర్పాటుపై కసరత్తు మళ్ళీ మొదలైంది. వైస్ ప్రెసిడెంట్లు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, సెక్రటరియేట్లు, జనరల్ సెక్రటరియేట్లు ఇలా పార్టీ గురించి మాట్లాడుతున్నారు. కానీ రాష్ట్రంలో ఇప్పటి వరకు హోంశాఖ మంత్రి లేరు, విద్యాశాఖ మంత్రి లేరు, ఈ పత్తా లేదు, జాడలేదు. పోడు సాగుకు సోలార్ పవర్ ఏర్పాటు చేయడానికి గిరిజన శాఖ ఆదేశాలు ఇస్తా. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజావాణి ఆగదు. అర్జీలకు పరిష్కారం దొరికిందని ప్రజల్లో సంతోషం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు. మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం బట్టి. పోడు సాగుకు సోలార్ పవర్. నిన్న మళ్ళా ప్రజావాణి ఆడ ఓపెన్ చేసిరు. ఎప్పుడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడే కంచెలు బద్దలవుతున్నాయి అని చెప్పేసి మాట్లాడిండు. మరి కంచెలు బద్దలైనాయని చెప్పేసి కిలోమీటర్ల పొడుగు నుండి జనాలు దరఖాస్తు పెట్టుకున్నారు. మరి ఎంతమంది సమస్యలు పరిష్కారమైనాయి, ఏం సమస్యలు వచ్చినాయి ఇప్పటి వరకు ఆ ముచ్చటే లేదు. మండలానికి 5 ఎంపీటీసీలు. మండలానికి 5 ఎంపీటీసీలు అట. తప్పనిసరి చేసేలా సర్కార్ యోచన. రాజకీయ పాలన ఇబ్బందులకు చెక్. 22 మండలాల్లో 5 కన్నా తక్కువ మంది. బీఆర్ఎస్ హయాంలో ఇష్టానుసారంగా మండలాల ఏర్పాటు. అశాస్త్రీయ నిర్ణయాలతో ఇబ్బందులు. గత తప్పిదాలను సవరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళకి నచ్చదు, వాళ్ళకి నచ్చదు.
రాష్ట్రంలో ప్రతి మండలానికి 5 ఎంపీటీసీలు తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. అందుకోసం ప్రభుత్వ అసెంబ్లీ సమావేశంలో చట్ట సవరణ చేసేందుకు కసరత్తు చేస్తున్నది. 5 కంటే తక్కువ మంది ఎంపీటీసీలు ఉన్న మండలాల్లో రాజకీయంగా గొడవలు తలెత్తడం, సర్వసభ్య సమావేశాలు నిర్వహించడం పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 22 మండలాల్లో 3 లేదా 4 ఎంపీటీసీలు మాత్రమే ఉన్నారు. అందులో ఒకరు ఎంపీపీ, మరొకరు వైస్ ఎంపీపీగా ఎన్నికైతే మిగిలిన సభ్యులతో సమావేశాలు నిర్వహించడం కష్టంగా మారింది. దీంతో తక్కువ ఎంపీటీసీలు ఉన్న మండలాల్లో కనిష్టంగా 5 ఉండేలా సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రతి మండలానికి ఖచ్చితంగా 5 ఎంపీటీసీలు ఉండేటట్టు చూస్తుందంట. ఆ మండలాల పరిధి యథావిధిగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 540 గ్రామీణ మండలాలు ఉండగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 3 నుంచి 4 మండలాలను ఏర్పాటు చేసింది. వీటికి త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం అవుతుంది. ఇందులో 22 మండలానికి ఖచ్చితంగా 5 ఎంపీటీసీలు ఉండేటట్టు చేస్తారంట. ఏఐలో ప్రపంచ గమ్యస్థానం హైదరాబాద్. మంత్రి శ్రీధర్ బాబు యుఎస్ ఐబీసీ తెలంగాణ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య భాగస్వామ్య ఒప్పందం. రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం కల్పిస్తాం, అదే ప్రభుత్వ లక్ష్యం. మినిస్టర్ రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం కల్పిస్తారట. ఈ మాటలు ఇని అసలు చెవులే పని చేస్తలేవు. ఒక 10 ఏళ్ళ నుంచి ఇవే మాటలు. ముందుగాల ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నారు కదా, అవేవి? రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తర్వాత మీరు చెప్పిరు కదా, మీ మేనిఫెస్టోలో పెట్టిరు కదా, రాష్ట్రంలో ఏడాదిలోపు 2 లక్షల సర్కార్ కొలువులు ఇస్తామని చెప్పేసి 50,000కే సంబరాలు చేస్తారు. ఆ 50,000 కూడా 30 గత సర్కారు ఇచ్చినాయి. ఆయన 20,000కే సంబరాలు చేస్తారు. మళ్ళీ రాష్ట్రంలో ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం కల్పిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ప్రజల భావోద్వేగాలను జీవోతో మార్చలేరు. తెలంగాణ అస్తిత్వం, వారసత్వం రూపుమాపే కుట్ర. బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి దూరం చేశారు. ప్రభుత్వం గుర్తించిన కవులు కళాకారుల స్థానంలో ఆడబిడ్డలకు స్థానం లేదా? ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ భవన్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం. రాష్ట్ర అస్తిత్వాన్ని, వారసత్వాన్ని, ప్రజల భావోద్వేగాలను కేవలం ఒక్క జీవతో మార్చలేరని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి ఇక్కడి వారసత్వాన్ని రూపుమాపాలని సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఉన్న తెలంగాణ తల్లికి విగ్రహానికి క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం గుర్తించిన కవులు కళాకారులలో ఆడబిడ్డలకు స్థానం లేదా అని ప్రశ్నించారు. 9 మంది కళాకారులకు ₹1,00,00,000తో పాటు ₹1,00,00,000 ఇచ్చి అట్నే ఇంటి స్థలం ఇస్తాం, గౌరవంగా సత్కరించుకుంటామని నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి కౌంటర్గా అందులో ఆడబిడ్డలు కనిపించట్లేదా అని చెప్పేసి కొందరు పేర్లు చెప్పారు. ఎవరి పేర్లు? సంధ్యక్క పేరు కానీ, విమలక్క పేరు కానీ మాట్లాడుతున్నారు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఇప్పుడు మాట్లాడుతున్న మీరు తీసిన పేర్లను ఎంత చిత్రహింసలు పెట్టిరు. విమలక్కదైతే కనీసం ఆఫీసులు ఇంటికి పోయి తాళం పెట్టి బయటికి తీసుకొచ్చి పెట్టిరు కదా. ఇది మీరు చేసిన ఘనకార్యాలు. డిగ్రీ పీజీ ఎంట్రన్స్ టెస్టుల్లో ఆప్షనల్ క్వశ్చన్ ఉండవు. ఇంటర్ సబ్జెక్టులు అతీతంగా ఏ సబ్జెక్టునైనా ఎంచుకొని యూజీ రాయొచ్చు. వచ్చే ఏడాది నుంచి పూర్తిగా సిబిటి నిర్వహణ, పరీక్ష సమయం సైతం కుదింపు. సియుఈటిపై యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్, యూజీ పీజీ ఎంట్రన్స్ పరీక్షలో వచ్చే ఏడాది నుంచి ఆప్షనల్ క్వశ్చన్ ఉండవని, అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుందని సియుటిపై యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ స్పష్టం చేశారు. పరీక్షలకు కంప్యూటర్ బేస్డ్గానే నిర్వహిస్తామని క్లారిటీ ఇచ్చారు. పరీక్ష సమయాన్ని సైతం కుదిస్తున్నట్టు వివరించారు. ప్రవేశ పరీక్షల నిర్వహణపై వేసిన నిపుణుల కమిటీ సమీక్ష చేసి కీలక ప్రతిపాదనలు చేయగా వాటి ఆమోదించినట్టు వివరించారు. వచ్చే ఏడాది నుంచి మరో ఇండో అమెరికన్ కీలక పదవి పరోకుల సహా అటార్నీ జనరల్గా హర్మిత్ కేజ్రీవాల్ భారత సంతతి మహిళకు అత్యున్నత పోస్ట్. సోషల్ మీడియా వేదికగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటన. మిత్రులారా, ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. రేపు వచ్చే మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. ఇది తెలుగోడి సత్తా. థ్యాంక్ యూ.